మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వృషభ రాశి వారికి 1 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ వరకు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. 6 డిసెంబర్ నుండి మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు ప్రమోషన్స్ ద్వారా, మీ వ్యాపారాల ద్వారా, మీరు కష్టపడడం ద్వారా వచ్చే ధన ప్రాప్తి బాగా ఉంటుంది. ఇంకా విషయాలు చెప్పాలంటే మీకు రావాల్సిన మొండి బాకీలు ఉంటాయి సరే, వాటి కూడా అవి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా గాయకులకి ద్వితీయభావంలో ఉన్న గురుడు వలన వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయని వారికి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, ఈ మీ టెలివిజన్ రంగాల్లో ఉన్న వారికి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో మీరు షూట్ చేస్తున్నారు కదా యాంకర్స్కి, వాళ్ళు అక్కడ అద్భుతంగా రాణిస్తారని వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్, గుర్తింపు, గౌరవము ఖచ్చితంగా ఉంటుంది. మీరు వేళపట్టు భోజనం చక్కగా చేస్తారండి. మీరు ఎక్కడున్నా సరే భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. మీకు చదువులో కొంచెం జాగ్రత్తగా విద్యార్థులకు చెప్తున్నారండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీ అమ్మగారికి కూడా మీరు కష్టపడ్డ తప్ప ఆవిడకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతేకాకుండా ముందర మెయిన్ ఇంపార్టెంట్ అంటే రైతులకు కూడా కొంచెం వాళ్ళకి పంటలో నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు, వాహనాలు, స్థిర చరాస్తులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీ సంతానం విషయంలో పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. కానీ మీ సంతానం విషయంలో మీకు అది ప్రాబ్లం ఉంటుంది. అంటే సంతానానికి పెళ్ళి అవ్వట్లేదనో, మీ చిల్డ్రన్కి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగంలో స్థిరత్వం లేదనో, ఏదో కారణాల వల్ల మీ చిల్డ్రన్ వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా బుద్ధుడు మీకు చాలా బాగుంటాడు కదండి. మేనమామలకు చాలా బాగుంటారు. మీ మేనమామలు బాగుంటారంటే వాళ్ళ వల్ల సహాయ సహకారాలు మీకు ఉంటాయి. అలాగే శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగాల వల్ల వచ్చే భయాలు కానీ ఏమీ లేకుండా బుద్ధుడు కాపాడతారు మిమ్మల్ని. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది. ఈ ముఖ్యంగా సప్తమ స్థానంలో మంచి బ్యూటిఫుల్ ప్లానెట్స్ 4 ఉన్నాయండి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా మంచి కాలం అని, అలాగే మీరు కొంతమంది ఫైనాన్స్ రంగంలో అంటే ఆడిటర్స్గా, స్టాట్యుటరీ గవర్నమెంట్ ఆడిటర్స్గా ఉంటారు. వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ భావంలో వివాహాది శుభకార్యాలు జరగకపోయినా వివాహాలు కుదురుతాయి. అంటే పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, శుభాలు, మీ ఇంట్లో కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. మీ రవి బుధ కుజ శుక్రులు కూడా అష్టమంలో ఉన్నారండి. అష్టమ స్థానంలో కనుక ఈ శుక్రుడు ఉన్నాడంటే వాళ్ళకి మంచి ధనయోగం పట్టుకుంటుంది, ఐశ్వర్య యోగం పట్టుకుంటుంది. మీ జాతకాలకు కూడా చూసుకోండి. అష్టమ స్థానంలో కనుక మీకు శుక్రుడు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు బాగా ఉంటాయి. అంతేకాకుండా రవి బుధులు కూడా అష్టమంలో ఉన్నారండి. మీకు గురుదృష్టి కూడా ఉంది. అంటే కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటి నుంచి పోస్ట్పోన్ అవ్వడమో, మీకు మీ దగ్గరికి మీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడమో జరుగుతుంది. ఈ కాంబినేషన్ వల్ల కూడా విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుంది. మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ద్వారా మీకు ధన సంపాదన ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రవి ధనస్సులో ఉంటే విద్వాంసులతోటి కలయిక ఉంటుంది. గురుడు కూడా ఉన్నాడు కదా, గురుదృష్టిలో ఉంది కదా. రవి ధనుసు రాశిలో ఉన్నాడు కాబట్టి విద్వాంసులు, మంచి మంచి బాగా టాలెంటెడ్ పర్సన్స్ తోటి మీకు పరిచయం ఏర్పడుతుంది. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ నెలలో భార్యాపుత్రుల యొక్క సుఖజీవనము, అలాగే అధిక సంపద కలగడానికి కూడా రవి ధనుసు రాశిలో ఉంటే ఇస్తాడు. అంత బాగుంది చూసారా. అంతే కదండి, మీకు పక్కన ఇంకోటి కుజుడు కూడా ఉన్నాడు కదా. కుజుడు వలన భగవతారాధన, ఎప్పుడు డబ్బు అంటే దేవుడి యొక్క ఆరాధనతో మీరు ఉండడము, అలాగే పండిత గౌరవం, పండితుల చేత మీరు అంటే పండితులకి గౌరవం మీరు చేయడము, పండితులకి గౌరవించబడడం అంటే మీరు పండితులకి సేవ చేసుకోవడమే, జ్ఞానం పెరగడము. కాకపోతే కొద్దిగా మానసిక పీడలు మాత్రం ఉంటాయండి. ఏదేమైనా అష్టమ స్థానంలో ఈ రవి కుజులు ఉండడం వల్ల కొద్దిగా యాక్సిడెంట్స్ కానీ, దెబ్బలు తగలడం కానీ అవకాశం ఉంది. కానీ బట్ గురుదృష్టి ఉండడం వల్ల సడన్ గెయిన్స్ ఉంటాయి. దెబ్బలు ఏం తగలవు. చక్కగా మీకు హ్యాపీగా ఉంటారు. మీరు భాగ్యస్థానాధిపతి కూడా లాభంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు బాగా రాణిస్తాయండి. అంటే కోల్, ఐరన్, స్టీల్ అంటాం కదా, అవి ఫార్మా రంగాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఈ పెట్రోలియం, ఇవన్నీ కూడా మీకు బాగా రాణించడానికి, లాభాలు అధికంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఏదైనా విద్యా సంస్థలో పనిచేసే వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, ఇందులో చెప్పినట్టుగానే, అలాగే లాయర్స్ వాళ్ళకు కూడా శని వలన వాళ్ళు డెవలప్ అవుతారు. అంతే కదండి. దశమంలో రాహు,
దశమంలో రాహు అంటే మీకు తెలుసు కదండి. దశమ రాహు వాళ్ళకి వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు అని చెప్తాం. మీకేమో రవి బుధ కుజులు వృశ్చిక రాశిలోను ధనుసు రాశిలో ఉన్నారు. అలాగే రాహు కూడా కుంభరాశిలో ఉండడం వల్ల ముఖ్యంగా డాక్టర్స్ కోర్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, పీజీ, వాళ్ళు విదేశాలు వెళ్తారండి. అది సినిమా షూటింగ్లు, రాజకీయ నాయకులు, రాజకీయ రంగంలో పదవులు వృషభ రాశి వారికి వస్తాయి. బ్యూటిఫుల్. అలాగే శని 11వ భావంలో శని మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడంటే గొప్ప ధనవంతుడు చేస్తాట. ధనవంతుడు అంటే అర్థం ఏంటంటే మీకు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళేట్టుగాను, బాగా డెవలప్ అయ్యేట్టుగాను, మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో ఉండేట్టుగాను, ఫ్లో ఆఫ్ మనీ ఆయనే ఇస్తాడు. అలాగే రాజకీయ రంగంలో పదవులు 11వ భావంలో శనేశ్వరుడే ఇస్తాడు. అంతేకాకుండా రాజపూజుడు అంటాం కదా, అందరి చేత గౌరవం పడతారు. కానీ విద్యలో కూడా ఆటంకాలు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. వాహన భాగ్యాన్ని కలిగి ఉంటారు, వాహనాల్ని భాగ్యంగా కలిగి ఉంటారని చెప్తాను. రాహువు శనేశ్వరుడు వలన మీరు శివాభిషేకాలు, శివుడికి శివుడి దర్శనాలు, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు మీకు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, బాగా ఉన్నాయి. వృషభ రాశి వారండి ఈ నెలలో, డిసెంబర్ నెలలో మీరు బాగా డెవలప్ అవ్వాలంటే, డెవలప్మెంట్ అంటే బిజినెస్లోను, ఉద్యోగంలోను, అలాగే మ్యారేజెస్ సంబంధించిన విషయంలోను, సంతానం విషయంలోను ప్రాబ్లమ్స్ లేకుండా బాగా ఉన్నతంగా రాణించాలంటే ఈ మార్గశిర మాసంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం తప్పనిసరి. అంతేకాకుండా రండి మీరు అమ్మవారిని పూజించడం, తులసి అమ్మవారికి పూజలు చేయడం వలన, వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించడం వలన చక్కటి శుభాలు కలుగుతాయని అనడంలో సందేహం లేదండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా లలిత సహస్రనామాలు చదవాలట. లలిత సహస్రనామాలు చదవడం వలన ఆవిడ యొక్క అంటే అమ్మవారి యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుందని ఈ నెల మొత్తం తెలుస్తుంది. ప్రభావం ఉంటుందని కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా అమ్మవారి యొక్క ప్రభావము, శివుడి యొక్క అభిషేకాల వలన మీకు మంచి జరగడం జరుగుతుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి అండి, అంటే 6 పుణ్యక్షేత్ర దర్శనాలు ఉన్నాయి కదా, 6 పుణ్యక్షేత్రాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వదలకుండా పూజ చేసుకోవాల్సిందే. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ అండ్ 7th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి, ఆయన అష్టమంలో కూడా ఉన్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ విధంగా ఉంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన, శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అలాగే మార్గశిర మాసం అవడం వల్ల విష్ణువుని పూజించడం వల్ల కూడా సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ.